అంటే ప్రజెంట్ సిచ్యుయేషన్ హనుమాన్ పై చేయిగా ఉన్నాడు. ప్రస్తుతానికి హనుమాన్ బెటర్గా ఉంది. అంటే రివ్యూల పరంగా ప్రజాభిప్రాయం ప్రకారంగా కొంచెం పైన ఉన్నాడు. ఓకే. ఈ సినిమా అంటే గుంటూరు కారం ఇబ్బంది పెట్టడం ఆడియన్స్ని. సైంధవ్ సినిమా పర్వాలేదు అనే టాక్ అయితే తెచ్చుకుంది. పర్వాలేదు అన్నంత వరకే, అద్భుతము అనితర సాధ్యము అని మాట్లాడట్లేదు ఎవరు. ఓకే. దానికి ఉండే దాని ప్లస్లు దానికి ఉన్నాయి, దానికి ఉండే మైనస్లు కూడా దానికి ఉన్నాయి. ఓకే. కాబట్టి అదొక జానర్ సినిమా, అది ఒక జానర్ సినిమా అంతే. యాక్షన్ సినిమాలు చూసేవాళ్ళు చూస్తారు అది. దాంతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ని కనెక్ట్ చేయాలని ప్రయత్నం చేశాడు. అది పూర్తి స్థాయిలో 100% వర్కౌట్ అవలా. అది పక్కన పెట్టేస్తే సంక్రాంతికి గ్రామీణ వాతావరణంలో నడిచేటువంటి సినిమా ఒకటి రిలీజ్ చేయటం అనేది సాంప్రదాయంగా నడుస్తోంది ఎప్పటి నుంచి. ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఒక గ్రామీణ నేపథ్యంలో కథను ఎంపిక చేసుకుని ఇప్పుడు ఆయన సామిరంగా సినిమాతో వస్తున్నాడు నాగార్జున. నేను సంక్రాంతి విన్నర్ అయిపోతాను అని ఆయన కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఇప్పటి వరకు నా వాతావరణం ఇది. ఇప్పుడు నాగార్జున వచ్చి దీన్ని ఏం మేరకు మారుస్తాడు అనేది చూడాలి. ఒకవేళ అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి సినిమాలన్నిట్లోనూ ఒక హనుమాన్ పక్కన పెట్టేస్తే గుంటూరు కారంలోనూ వైలెన్స్ బాగానే ఉంది. అలాగే సైంధవ్లో ఇంకొంచెం ఎక్కువే వైలెన్స్ ఉంది. ఈ సినిమాలో నాగార్జున సినిమాలో అంత వైలెన్స్ ఉండే అవకాశం కనిపించట్లేదు. ఓకే. కొంచెం ఎంటర్టైనింగ్గా నడిచేలానే ఉంది సినిమా ట్రైలర్ల ప్రకారం చూస్తే. ఓకే. అందుకని జనాలు కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యి కూడా ఆ సినిమాని సక్సెస్ చేయొచ్చేమో అని ఒక డౌట్. ఫైనల్గా సంక్రాంతి విన్నర్ నాగార్జున అవుతాడేమో చూడాలి. ఓకే, చూడాలి. అంటే ఇప్పుడు హనుమాన్కి మంచి కలెక్షన్స్ వచ్చినా అది పాన్ ఇండియా ప్రాజెక్టు. సార్ వాళ్ళ టార్గెట్ ఇండియన్ మార్కెట్ని ఏం చేస్తూ ఆ సినిమా అనుకున్నారు వాళ్ళు. అంటే ఒక రకంగా సోషో ఫ్యాంటసీ స్టోరీ అది. ఆ జానర్లో ఆ సినిమా నడిచిపోతుంది. ఓకే. కానీ ఒక పెద్ద హీరో సినిమా అన్న తర్వాత దాని రెవెన్యూస్ ఇప్పుడు నిజానికి హనుమాన్ బాగున్నప్పటికీ ఈరోజు వచ్చినటువంటి కలెక్షన్స్ కూడా అంత బ్రైట్గా ఏం లేవు. ఓకే. కానీ ఒక పెద్ద హీరో సినిమా బాగుంది సినిమా అంటే దాని రేంజ్ వేరుగా ఉంటుంది. అందుకోసమే పెద్ద హీరోలతో సినిమాలు తీస్తారు. ఓకే. కాబట్టి నాగార్జున కొంచెం హనుమంతుడితో పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతి అనగానే సినిమాలు స్టార్ట్ అయిపోయినాయి. అవును సార్, ఈరోజు సైంధవ సినిమా రిలీజ్ అయింది. అవును సార్, ఏంటి సార్, ఎలా ఉంది, ఏంటి దాని మీద మీ రివ్యూ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటండి? సైంధవ అనే సినిమా అంటే ఒక స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్గా చేయాలి దాన్ని అని అనుకున్నాడు ఎవరు, డైరెక్టర్ డాక్టర్ శైలేష్. అయితే అతనికి ఆ అనుభవం ఉంది, గతంలో హిట్ ఆ వెర్షన్స్ చేశాడు అతను. ఓకే. అదే పద్ధతిలో వెంకటేష్తో చేయాలని అనుకున్నాడు ఇందులో సైంధవ. ఓకే. దీనికి ఆయన అంటే మెడికల్ మాఫియా తీసుకున్నాడు, అది ట్రైలర్లోనే చెప్పాడు ఆయన. దాంతోపాటు అంటే ఈ యాక్షన్ ప్యాక్డ్ వ్యవహారానికి తను చేయదలుచుకున్నటువంటి స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్కి బ్యాక్ బోన్గా తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ అనేదాన్ని ఒకటి ఆలంబనగా తీసుకున్నాడు అంతే. దాంతోపాటు ఇంకో 2-3 మంచి విషయాలు తడిమాడు. కనీసం అంటే గుంటూరు కారం కంటే కూడా ఇతని క్యారెక్టర్స్ పట్ల కొంత కేర్ తీసుకుని నడిపాడు. ఓకే. కేర్ తీసుకుని నడపడం అనేది 2-3 విషయాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పిల్లలు ఈ సూపర్ హీరోసు, మార్వెల్ హీరోసు వీటి తాలూకా ఎఫెక్ట్ పిల్లల మీద పడి ఏమైపోతారు వీళ్ళు అనే దాంతోపాటు గన్ కల్చర్ అనేది పిల్లల్లో ప్రమోట్ అవుతోంది. గన్ కల్చర్ నుంచి పిల్లల్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది, ఆ అడ్మిరేషన్ నుంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. హింసా ప్రవృత్తి పెరుగుతోంది పిల్లల్లో, దాన్ని కూడా మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అనేది ఒక అంతర్లీనంగా ఒక ఐడియా నడుపుతాడు ఓకే సినిమాలో. ఇదంతా బాగానే ఉంది. తల్లి అంటే తల్లి కూతుళ్ళ బంధం మనకు చూపించడు, కానీ తల్లి ఉండదు. తల్లి లేనటువంటి ఒక పిల్లకి అలాగే తండ్రికి మధ్య ఉండేటువంటి ప్రేమ, ఆప్యాయతలు, ఆ గొడవ అంతా చూపిస్తారు. ఇదంతా చూపిస్తూనే బ్యాట్మ్యాన్ అలాగే స్పైడర్ మ్యాన్ టైప్లో నాన్నా మ్యాన్ అని ఒక బొమ్మ తయారు చేసుకుంటుంది ఆ పాప. అక్కడ దాకా ఆ ఎమోషన్ని పర్ఫెక్ట్గా నడిపాడు. కానీ ఈ సినిమాలో కూడా వైలెన్స్ మోతాదుని మించే ఉంది.
ఆయన ఏదైతే పిల్లలు వీళ్ళందరూ జనరేషన్ మొత్తం కూడా వైలెంట్గా తయారవుతున్నారు, వైలెన్స్ ఎక్కువ చూసని ఆవేదన వ్యక్తం చేశాడు డైరెక్టర్ గారు. ఆయన సినిమాలో కూడా వైలెన్స్ తగు మోతాజులోనే ఉంది. అంటే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి చాలా సినిమాల్లో వైలెన్స్ కనిపిస్తోంది మనకి. కనీసం 10 తలలు నరకని వాడు హీరో కాదు అనే పరిస్థితిలో ఉన్నాం మనం. ఈ సినిమాలో కూడా ఆ రకంగా చంపుకుంటూ వెళ్ళిపోతాడు హీరో. ఓకే. ఈ చంపుకుంటూ వెళ్ళటానికి అసలు అక్కడ చట్టం ఉందా లేదా, అక్కడ పోలీసులు ఉన్నారా, కోర్టులు ఉన్నాయా అనే సందేహాలు వచ్చే లెవెల్లో వైలెన్స్ నడుస్తోంది. మీరు సలార్ తీసుకోండి, యానిమల్ తీసుకోండి, పోలీసులు ఉండరు వాళ్ళు అసలు ఎవరు కనిపించరు మీకు. ఇప్పుడు ఖైదీ సినిమా ఉంది, చిరంజీవి చివరిలో రావుగోపాలరావు, నూతన్ ప్రసాద్ వాళ్ళని చంపిన తర్వాత 2 చేతులు ఎత్తి బేడీలు వేయించుకుంటాడు. వేయించుకుని హీరోయిన్ వస్తే ఓ డైలాగ్ చెప్తాడు, పగ కోసం ఈ జన్మ, ప్రేమ కోసం మరో జన్మ అని వెళ్ళిపోతాడు పోలీసులతో. అంతే కట్టు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు, పోలీసులు రావడం లేదు. అంటే చంపేయండి మీరు, హీరోలు అనేవాడు కనీసం 10 తలలు నరకాలి. అంటే లోకల్ మార్కెట్ హీరో అయితే, లోకల్ మార్కెట్ ఎయిమ్ చేసిన సినిమా హీరో అయితే 10 తలలు నరకాలి. పాన్ ఇండియా హీరో అయితే కనీసం 1000 తలలు నరకాలి. ఓకే. వరల్డ్ మార్కెట్కి ఏం చేసే హీరో అయితే కనుక 10,000 తలలు నరకాలన్న టైపులో వీళ్ళు ఒక ఫార్ములా పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఓకే. అంటే ఎందుకు జరుగుతోంది ఇది? మీరు మార్కెట్ పెంచుకోవటం కోసం, స్టైలిష్గా చెప్పడం కోసం సినిమాని ఇంత వైలెన్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ చేశాడు ఈ సినిమాలో. సైంధవ్లో విపరీతమైన వైలెన్స్ ఉంది. పైగా ఇది వైలెంట్ ట్రెండ్స్కి వ్యతిరేకంగా మాట్లాడిన సినిమా, అంతర్లీనంగా అది నడుస్తుంది కథలో. కొట్టొద్దని చెప్తూనే కొట్టుకుంటూ పోతాడు. ఇది కొంచెం ఇబ్బంది కలిగించే అంశం. కానీ ఓకే, యాక్షన్ సినిమాలు చూసి అంటే వాటిని ఆనందించేటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది. యాక్షన్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యేటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది. అంటే ప్రతి జోనర్కి దాని ఆడియన్స్ దానికి ఉంటారు. ఆ పద్ధతిలో యాక్షన్ ఆడియన్స్కి అందరికీ కూడా ఇది ఫుల్ మీల్సే. అలాగే వెంకటేష్ అభిమానులకు కూడా ఫుల్ మీల్సే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన చాలా రీమేకులు చేశాడు. దృశ్యం 2 భాగాలు, అలాగే నారప్ప, ఇవన్నీ అంటే వేరే తరహా సినిమాల్లో కనిపించాడు ఆయన కొంచెం పెద్ద మనిషిగా ఇలా. దాని నుంచి ఒక్కసారి చాలా గ్యాప్ వచ్చేసింది. ఒక యాక్షన్ హీరోగా మనం కనిపించాలి, అభిమానులు కొంచెం అంటే వాళ్ళలో ఒక జోష్ నింపాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈ సినిమా కమిట్ అయి ఉంటాడు ఆయన. పైగా 75వ సినిమా, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆయనకి. అందుకని ఈ కథ కొంచెం అంటే ఖర్చులో కూడా కొంత లావిష్గా వెళ్ళారు, ఖర్చు పెట్టారు సినిమాకి. ఈ ఖర్చు పెట్టడము ఇదంతా డిజైనింగ్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్, డిజైనింగ్ అంతా పర్ఫెక్ట్గానే చేశారు. వెంకటేష్ కూడా తనని తాను ఆ పాత్ర కోసం చాలా మలుచుకున్నాడు. ప్రతి ఆర్టిస్టు చాలా బాగా చేశారు ఈ సినిమాలో. ప్రతి ఆర్టిస్ట్ కంట్రిబ్యూషన్ బాగుంది. అయితే వీళ్ళందరిలోకి ఎక్కువ మార్కులు కొట్టేసేవాడు నవాజుద్దీన్ సిద్దికి. తను విన్ చేశాడు సినిమాని. ముఖేష్ ఋషి చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కనిపించాడు, చాలా గ్యాప్ తర్వాత విలన్ క్యారెక్టర్లో. ఓకే. తను కొంత కొత్తగా అనిపించాడు, ఫ్రెష్గా అనిపించాడు. నవాజుద్దీన్ ఉండటం వలన కూడా సినిమా కొంచెం ఫ్రెష్గా అనిపించింది. ఆ క్యారెక్టర్లో కూడా చాలా విపరీతమైన ప్రవృత్తి నడుస్తుంది. అలాగే ఆండ్రియా కూడా చాలా వైలెంట్ ఉమెన్గా కనిపిస్తుంది ఈ సినిమాలో. ఆ తరహా క్యారెక్టర్లు రెగ్యులర్గా చేస్తుంది ఆ అమ్మాయి. అందులో భాగంగానే ఈ సినిమాలో అలాంటి క్యారెక్టర్ ఉంది. ఆ అమ్మాయిని పిలిచారు, చేసింది తను. ఓకే. నవాజుద్దీన్, ఆండ్రియా కాంబినేషన్ సీన్స్ అన్ని కూడా చాలా వైలెంట్గా నడిపారు. ఈ సినిమాలో వెంకటేష్ అంటే ఒక క్విజ్ పెట్టచ్చు. సలార్లో ప్రభాస్ ఎంతమందిని చంపాడు, అలాగే రణబీర్ యానిమల్లో ఎంతమందిని చంపాడు, అంటే బాలకృష్ణ గారు భగవంత్ కేసర్లో ఎంతమందిని చంపారు, వాల్తేరు వీరయ్యలో ఆయన ఎంతమందిని చంపాడు, ఈ టైప్లో ఒక క్విజ్ పోటీ పెట్టుకునే లెవెల్లో ఇందులో కూడా చంపారు. ఇందులో కూడా బీభత్సమైన హత్యాకాండ ఉంది. ఇది టోటల్గా సైంధవ్ అనే సినిమా అంటే ఒక మంచి మోటోతో, ఒక మంచి ఆలోచనతోనే మొదలైన సినిమా. దీనిలో మెడికల్ మాఫియా మీద డిస్కషన్ ఉంది. ఓకే. 17 కోట్ల ఇంజెక్షన్ గురించి, దాని చుట్టూ ఉన్నటువంటి క్రైమ్ గురించి మాట్లాడాడు. ఓకే. ఇవన్నీ మాట్లాడుతూ అలాగే పిల్లలు పెంపకము దీని మీద కూడా మాట్లాడాడు. నిజానికి దీనిలో ఒక విచిత్రం ఏంటంటే ఇదే టాపిక్ని హనుమాన్లో కూడా డిస్కస్ చేశారు. నిన్న రిలీజ్ అయినటువంటి హనుమాన్లో కూడా
ఈ బ్యాట్మ్యాను, సూపర్ మ్యాను, ఈ క్యారెక్టర్లు, ఈ మార్వెల్ హీరోస్ వీళ్ళ పిల్లల మీద వేస్తున్నటువంటి ప్రభావం, ఆ ప్రభావంలో నుంచి వాళ్ళు తీసుకునేటువంటి విపరీత నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి, ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి అనే దాని మీద ఒక చిన్న చర్చ ఉంటుంది ఆ సినిమాలో కూడా. కాకపోతే దాన్ని అక్కడికే పరిమితం చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఓకే, ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి ఆ సబ్జెక్ట్ని డీల్ చేసి ఉండొచ్చు, కానీ ఆ లోతుల్లోకి వెళ్ళి డిస్కస్ చేయకుండా వేరే లేయర్ని కమ్మేశాడు అక్కడ. అలా నడిచింది అది. అదే పాయింట్ ఇందులో కూడా నడిచింది. ఇందులో ఒక ఆల్టర్నేటివ్ క్యారెక్టర్ని పెట్టి నాన్నా మ్యాన్ అనేటువంటి ఒక క్యారెక్టర్గా మార్చి సూపర్ హీరోని వీళ్ళిద్దరి మధ్య నడిపిన డ్రామా బాగుంది. అలాగే డాటర్ అండ్ ఫాదర్ మధ్య నడిపినటువంటి డ్రామా చాలా ఎమోషనల్గా ఉంది. ఓకే, ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీనిలో నైబర్స్ మధ్య ఉండేటువంటి రిలేషన్స్ ఎంత కార్డియల్గా ఉంటాయి అనేది కూడా చాలా బాగా నడిపాడు. ఓకే, అలాగే డాక్టర్ క్యారెక్టర్ని రుహానీ చేసింది ఆ క్యారెక్టర్, అది కూడా బాగా డిజైన్ చేశాడు. అంటే ఏ క్యారెక్టర్ని లూజ్గా వదిలిపెట్టలేదు, దానికి ఒక పర్పస్ని క్రియేట్ చేశాడు డైరెక్టర్. దానికోసం కొంత వర్క్ చేశాడు, హోంవర్క్ చేశాడు, అది కనిపిస్తుంది స్క్రీన్ మీద. కాకపోతే స్టైలిష్ యాక్షన్ జానర్లో సినిమా ఉండాలి అనే అభిప్రాయం ఉండటం వలన ఆ ఎపిసోడ్స్ సంఖ్య పెరిగిపోయింది, వైలెన్స్ పెరిగిపోయింది. ఇది యాక్షన్ డ్రామా కాబట్టి వైలెన్స్ ఉందేమిటి అని అడగలేము. ఆ అడ్వాంటేజ్ తీసుకుని రెచ్చిపోయాడు ఆయన. అయితే సినిమాలో అంతర్లీనంగా అతను చెప్పిన సందేశం అయితే హింసా ప్రవృత్తికి వ్యతిరేకమైనటువంటి సమాజ నిర్మాణం గురించి మాట్లాడతాడు, కానీ సినిమా నిండా విపరీతమైన హింస అయితే ఉంది. ఓకే, ఓకే గురుగారు.